చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అందరికి. నిజంగా దేవాది దేవునికి లెక్కలేని కృతజ్ఞతలు. ఇంతగా మేము ఆల్రెడీ ప్రేయర్ లో నేను ఒక్కదాన్ని పాల్గొన్నాను, చాలా హ్యాపీగా. అసలు ఒక్కదాని అనే ఫీలింగ్, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, మీ అందరితో నేను కలిసి ఉన్నట్టుగానే ఫీల్ అయ్యే సంతోషాన్ని ఇచ్చారు. ఎన్నో నేర్చుకున్నాం. అసలు శ్రావణ్ గారు చెప్పే ఆ చిన్న వయసులో ఉన్న అమ్మాయి దేవుడు ఇంతగా మాట్లాడుతుంటే మేము చాలా బలపడుతున్నాము. దేవుని గురించిన జ్ఞానం నేర్చుకుంటున్నాం. వినుట వలన విశ్వాసం అంటే వాక్యం వింటే అనుకున్నాం, కానీ ఆ వాక్యం పలికితే మన హృదయం ఎలా విశ్వసిస్తుంది అనే కొత్త కొత్తగా వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో నిజంగా మీ మాటలన్నీ కూడా ఆ కంప్యూటర్ యుగానికి సంబంధించినంతగా దేవుడు బయలుపరుస్తూ నేను చాలా ఆనందంగా ఉండటమే కాకుండా ఎంతో మందికి మిమ్మల్ని ఈ వాక్యం పరిచయం చేయడానికి దేవుడు చాలా కృప చూపించారు. ఎన్నో అప్పులలో ఉన్న వాళ్ళు నిన్న జాయిన్ అయ్యారు. వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా చాలా మందికి ఇది కొత్తగా అన్నమాట, పలికితే కలుగుతుంది. ఇది ఎంతగా చెప్పినప్పుడు మా మనమడు చిన్న బాబు జ్వరం వస్తే ఎప్పుడు 10 రోజులు ఇబ్బంది పడేవారు. ఈసారి మీరు నాకు నేర్పించింది, మీరు నేర్పించిన దాన్ని మేము పలుకుతూ ఒక్క రోజులో ఆ జ్వరం తగ్గిపోయి పాప వాళ్ళు కూడా చాలా ఆనందంగా, మనకు చిన్నప్పుడు ఎందుకు తెలియలేదు మమ్మీ, ఎంతో బాధపడ్డాం, ఇప్పుడు ఇది తెలియడంతో ఒక్క రోజులో జ్వరం తగ్గిపోయింది అని ప్రతి సమస్యలు ఎంతో ధైర్యంగా మేము ముందుకు వెళ్తున్నామంటే దేవుడు మీ ద్వారా బయలుపరుస్తున్నటువంటి వాక్యపు జ్ఞానం, అది విత్తినటువంటి దేవాది దేవునికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని పరోక్షంగా ఆయన ఉంటూ ప్రత్యక్షంగా మీ ద్వారా మాకు వినిపిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా కృపకు వేడుకున్న వారిలో ఆయన ఆనందిస్తాడు. శ్రావణి గారు చెప్పింది కూడా చాలా బలపడుతున్నాం. అసలు ఆయన చిత్తము సిద్ధిస్తే ఆ మాట ఆయనకి ఎంతో ఇష్టం. ఆ మాట కూడా చాలా 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 బాగుంది. పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను పొందుతున్నాను. ఎంత చెప్పినా కూడా తక్కువే బ్రదర్. అసలు మేము పొందే మేలులు, ఆయన కృపకు వేడుకోవడం, మీరు చెప్పే వాక్యాలు, ఎప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా ఆయన గూఢమైన సంగతులన్నీ మీకు తెలియపరుస్తూ మీ ద్వారా అనేకులు దీవించబడాలని, అనేకులు ఆయన తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా మందికి ఈ వాక్యాన్ని పరిచయం చేయగలుగుతున్నందుకు సంతోషపడుతున్నాను బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. మరి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. మరి అనేక మంది యొక్క వాక్య బలపడుతున్నారు. హలో హలో, చెప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు మణి, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మొన్న రాత్రి ప్రేయర్లో బ్రదర్, నేను ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాను. మా బాబుకి మొన్న బాగా అసలు వామిటింగ్స్, మోషన్స్ అట్లా అయ్యి మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కని ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ గా రావాలి ప్రభువా, బాగా అసలు ఫీవర్ వచ్చింది. ఒక దాంట్లోనేమో less than 5 ఉండవలసిన రిపోర్టు 400 చేంజ్ లోకి వచ్చింది బ్రదర్. అది వైరల్ టెస్ట్ కూడా, సిపిఆర్ టెస్ట్ లో అది అంత ఇది వచ్చింది. వైరల్ టెస్ట్ లో కూడా నార్మల్ రిపోర్ట్ రావాలి ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థన చేసి ఆల్ నైట్ ప్రేయర్ లో ఉన్నాను. అంటే ఆల్ నైట్ ప్రేయర్ లో కూడా నేను బాబు దగ్గర నేను ఉండాల్సి వచ్చింది. అటు ఇటు తిరుగుతా నేను విన్నాను, ప్రార్థనలో ఏకీభవించాను అనమాట. ఏకీభవించాను. ఆ వైరల్ టెస్ట్ లో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది బ్రదర్. నార్మల్ రిపోర్ట్ ఇచ్చిన దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్. అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు క్రాంతిరేఖ బ్రదర్. మాది భీమవరం సైడ్, కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గర. భీమవరం నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల దూరం బ్రదర్ మాది. నేను జూలై నెల నుంచి చూస్తున్నాను బ్రదర్ ఈ లైవ్. మా ఆడబడి చెప్తే వింటున్నాను, కానీ చాలా బలపడ్డాను బ్రదర్. హలో చెప్పమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. చాలా బలపడ్డాను బ్రదర్. నేను ఎప్పటి నుంచో ప్రేయర్ చేసుకుంటున్నాను. 15 ఇయర్స్ నుంచి నేను ఒక్కదాన్ని, మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే బలపడ్డాను. తర్వాత మా అత్తగారు, వాళ్ళందరూ మారు మనసు పొందారు. కానీ నన్ను నా భర్త విషయంలో చాలా
ఫేస్ చేశాను బ్రదర్. 15 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నాను, దుఃఖపడుతున్నాను. దేవుని దగ్గర ఎంతగా మొర్ర పెట్టాను, కానీ నా మనసుకి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. మా ఆడపడుచు మీ వీడియోస్ చూసి నాకు పోస్ట్ చేసింది, నన్ను లైవ్ లో పెట్టింది బ్రదర్. అయినా సరే నేను చూసేదాన్ని. తెల్లవారుజామున 3:30కి కరెక్ట్ గా లేచి ప్రతిరోజు లైవ్ లో ఉండేదాన్ని. నేను ఆశా వర్కర్ గా పనిచేస్తున్నాను. నాతో పాటు నా చుట్టూ ఉండే వాళ్ళని చాలా మందిని లైవ్ లో వాళ్ళని కూడా లింక్ చేశాను బ్రదర్. కానీ నేను వాళ్ళందరినీ నేను లేపి నేను కూడా లైవ్ లో ఉండేదాన్ని. ఇది కూడా మా ఆయన గారు చూసి, నువ్వు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఎంత పొద్దున్నేని అని అది కూడా పెద్ద ఇష్యూ చేసి గొడవ పెట్టి నన్ను కూడా లింక్ లోంచి తీసేసి యూట్యూబ్ వాట్సాప్ లో రాకుండా చేసి నన్ను చాలా ప్రార్థన చేసుకున్నా గానీ ప్రార్థన చేస్తావు కానీ ఎందుకు అన్నట్టు కింద చాలా హింసించి ఎంతో ఎన్నో మాటలు అనరాని మాటలు మాట్లాడుతున్నా నెమ్మది ఉండేది కాదు. అయినా సరే నేను స్తుతించడం మానలేదు. మీరు చెప్పారు కదా, మీరు చెప్పినట్లుగానే స్తుతించడం మానలేదు నాకు. కానీ ఆయన మాటలు అన్నా గాని నాకైతే ఎంత నెమ్మది వచ్చిందంటే, నేను అసలు ఈ మాటలు ఇంతకు ముందు ఉండి లైఫ్ వేరు, ఇప్పుడు నేను ఇప్పుడు నేను స్తుతించిన తర్వాత ఇప్పుడు నాకుండే లైఫ్ వేరు. అదొకటి, నెమ్మది సమాధానం అదొకటి. రీసెంట్ గానే మా పాపకు బ్రదర్ మెన్సెన్స్ డేట్ వచ్చిన తర్వాత 14 days 15 days అవి అవుతుంది. అయితే అలాగా 2-3 సంవత్సరాల మట్టించి మధ్యలో కరెక్ట్ గా 7వ నెల 8వ నెల 9వ నెల వచ్చినప్పటికీ అలా అవుతుంది. ఈయన రూపాయి తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వరు బ్రదర్. నాకు వచ్చిన డబ్బులతోనే అలాగే చేసుకుంటూ ఉన్నా మళ్ళీ తిరిగి నన్ను మాట్లాడుతూనే ఉంటున్నా. ఏంటి ప్రభా ఇలాగా, ఈయనతోనే నేను బాధపడుతున్నాను అని అనుకుంటే మళ్ళీ పిల్లల విషయంలో కూడా ఇలాగా అని చాలా బాధపడి మొన్న 4 రోజులు నైట్ 11-12 గంటల వరకు అలాగే ప్రార్థన చేసుకుని దేవుని నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళను ప్రభువా, హాస్టల్లోనే ఉంటుంది పాప, నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళను, నువ్వే స్వస్థపరిచేవు, నీ చిత్తమైతే నువ్వు స్వస్థపరచు అని ప్రార్థన చేసుకుని పాపని హాస్టల్ నుంచి మేడం హాస్టల్ నుంచి తీసుకెళ్ళిపోయిందమ్మా అని అన్నారు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాకు మీటింగ్ ఉంది, పాపని హాస్టల్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అయితే అప్పుడు నేను ఆ నైట్ ప్రేయర్ చేసుకున్నాను, నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళను, కానీ తీసుకెళ్ళకపోతే పాప ఏమనుకుంటది, మా అమ్మ నన్ను పట్టించుకోలేదని అనుకుంటది, నేనైతే నువ్వే స్వస్థపరచాలి, తెల్లారేటప్పటికి నేను కార్యం చూడాలి ప్రభు అని ప్రార్థన చేసుకుని పడుకున్నాను అన్న బ్రదర్. అయితే ఆ పాపనే ఆదివారం మధ్యాహ్నం తీసుకొచ్చాను, సోమవారం మధ్యాహ్నం తీసుకొచ్చాను, మంగళవారం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది. అయితే ఆ నైట్ సాయంత్రం కూడా బ్లీడింగ్ అయ్యింది బ్రదర్. తెల్లారి పొద్దుటికి అమ్మ నాకు బ్లీడింగ్ అవ్వలేదు, ఆగిపోయిందని అన్నది బ్రదర్. నేను ఎంత సంతోషించానంటే ఆ రోజు నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని చాలాగా సంతోషించాను బ్రదర్. ఈ సమస్యలు తీరలేదు, కానీ నా మనసులో ఎంత నెమ్మది వచ్చిందంటే, నేను ఆల్రెడీ ప్రేయర్ లో కూడా ఉన్నాను. ఈ రోజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని నేను అనుకున్నాను బ్రదర్. వాక్యం చదువుకునేటప్పుడు చిన్నది నేను ఇలా వెళ్తున్నాను, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నాను, నేను వద్దు అన్నా గానీ నాకు ఇస్తున్నారు, అది నాది కాదు కానీ నేను తీసుకుంటున్నాను, ఒకవేళ ఏదైనా తప్పుందా ప్రభువా అని ప్రార్థన చేసుకునేటప్పుడు నేను అడగలేదు, వాక్యం ద్వారానే నేను అడగలేదు, వాళ్ళు నాకు ఇస్తున్నారు, నేను తీసుకున్నాను, అంతేగాని వేరే ఏం కాదు కదా అని ప్రార్థన చేసుకున్నాను. ఈ రోజు కూడా అదే వాక్యం గురించి వచ్చింది, భయభక్తులు కలిగి ఉండట గురించి. నిజంగా మీ వాక్యాన్ని నేను చాలా బలపడ్డాను బ్రదర్. నేనే కాదు, నాతో పాటు ఇంకొక 20 మంది దాకా నేను ఈ విషయం గురించి చెప్పి అందరినీ బలపరిచి, అందరూ ఇదే మాట ప్రభు, అందరూ ఇదే మాట, ప్రభు నిన్ను స్తుతించడం వల్ల ఎంత నెమ్మది సమాధానమా అని అందరూ ఇదే మాట బ్రదర్. నిజంగా అందరూ చాలా మంది బలపడుతున్నారు మీ వాక్యం విని. దీన్ని బట్టి నేను దేవుణ్ణి మిమ్మల్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి కూడా మేము దినదినము ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. మా గురించి కూడా ప్రార్థన చేయండి బ్రదర్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. చెప్పమ్మా. మాది నల్గొండ, నా పేరు రమాదేవ్ అన్నయ్య. హలో చెప్పమ్మా. అన్నయ్య, మీ వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను.
ఎప్పటికప్పుడు వాక్యం చెప్పుదాని అనుకుంటున్నా అట్లా వెనకకి వెళ్ళిపోతున్నాను. కానీ మీ వాక్యం ద్వారా నా జీవితంలో చాలా మేలులు జరుగుతున్నాయి అన్నయ్య. చాలా అద్భుతాలు కూడా నేను పొందుకున్నాను. నా బిడ్డ విషయంలో నా బిడ్డ విషయంలో కూడా సీటు రాదనుకున్న సీటు గురుకులంలో నా బిడ్డకు మైనార్టీ కింద సీట్ వచ్చింది. నా కుటుంబంలో కొన్ని అప్పులు ఉండడం వల్ల నా ఇంట్లో మనశ్శాంతి లేదు. కానీ అప్పులు ఏదో విధంగా నా ఇంట్లో ఆ పూట కాపుట సమృద్ధి కలుగుతుంది. నాకు మనశ్శాంతి ఉందనే. అంతకుముందు ఒకటే డిప్రెషన్ లా, ఒకటే ఆలోచన, ఒకటే బాధ. నా భర్త రోజు పని దొరకాల ప్రభువా అనని నేను మీ వాక్యం ద్వారా అయితే నేను చాలా బలపడ్డానన్నయ్య. జూన్ నుంచి మీ వాక్యం ఉదయం 3:30కి అట్లా ఉంటున్నాను. అలా ఉన్న కానుంచి నేను చాలా నెమ్మది పొందుకున్నాను. మీ వాక్యం ద్వారా నేను చాలా బలపడుతున్నాను అన్నయ్య. అలాగే నాకు నా అప్పుల గురించి కొంచెం ప్రేయర్ చేయండి అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. హలో హలో థ్యాంక్స్ అన్న. హలో సిస్టర్ చెప్పండి. వందనాలండి. నా పేరు అనురాధ, రాజమండ్రి నుంచి. బ్రదర్, మీరు చెప్పిన ఈరోజు వాక్యంతో చాలా బలపడ్డాం. ఏడు సమస్యలు ఇది చేస్తారు, భయభక్తులు కలిగి ఉండమని దేవుడితో. ఆ విధంగానే దేవుడితో సమాధానంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఈ రోజు నిన్న మా ఇంట్లో చాలా గందరగోళంగా గొడవ జరిగింది. అయినా మీకు పెట్టిన ప్రకారం సృష్టిస్తే సమస్య చేస్తున్నాం అన్నారు. సృష్టి మా సమస్య తీర్చేలా చేసినందుకు వందనాలు తండ్రి. అలాగే మీ ప్రార్థన వల్ల చాలా చాలా బలపడుతున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఇప్పటికే చాలామంది సాక్ష్యాలు చెప్పారు. దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. హలో బ్రదర్ చెప్పండి. మీ వాక్యం ద్వారా చాలా. హలో హలోనా బ్రదర్ చెప్పండి. మీ వాక్యం ద్వారా మేము చాలా బలపడుతున్నాం. అది ఎట్లా అంటే, మేము మా దగ్గర ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నా కూడా దాని విలువ తెలియదు. అదేవిధంగా దాని లెక్క లేకుండా ఉండేది అంతకుముందు ఒక 10 years నుంచి మేము. కాకపోతే ఇప్పుడు మీ వాక్యం వినడం ద్వారా ఒక వాక్యం దాంట్లో స్పష్టంగా ఉంటుంది. దేవుని వాక్యం 2 అంచుల గల కట్టడం వల్లే అని మీ హృదయంలో దూసుకుపోతుందని. అంటే చాలా వాక్యాలు చాలా చోట్ల విన్నాం కూడా మాకు అంత స్పష్టత లేదు. ఈ వాక్యం, ఈ బైబిల్ కి ఒక విలువ మీ ద్వారా మాకు అర్థమైంది. అదేవిధంగా వాక్యానికి ఒక యాంగిల్ కాకుండా ఇంకో యాంగిల్లో కూడా చూడడం అనేది నేను అంటే మీ దగ్గర నేర్చుకున్నా చాలా మొదటిసారిగా. ఆ ప్రార్థన విధానం అయితే చాలా బాగా నచ్చింది. మా బాబు కూడా దగ్గు, జలుబు అనేది ఒక 24 hours విపరీతంగా వచ్చింది, ఒక దాంట్లో ఒకటి. మీరు చెప్పిన విధంగా 3-4 times అట్లా ప్రార్థన చేయగానే ఎంత త్వరగా అంటే అంత త్వరగా తగ్గింది. అసలు అంతకుముందు 2-3-4 months దాకా ఉండేది. ఒక చిన్న సాక్ష్యం దేవుడు దీవించు కాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. హలో 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. సిస్టర్. బ్రదర్, అవి సాక్ష్యాలు చెప్పలేకపోయా. నాకు ప్రేరేపణ ఒకటి. అయితే నాగేశ్వరరావు గారని, ఆయన కంటి చూపు 2 నెలల నుంచి దెబ్బతిన్నదనమాట. అయితే నేను అన్నాను, ఆల్ నైట్ ప్రేయర్ లో నేను ఉంటున్నాను, రేపు మీకు ఖచ్చితంగా మొత్తం వచ్చేస్తుంది చూపు అని. ఆయన మందులు వాడుతున్నా కూడా ఏమీ రావట్లేదు. నేను మీ వాక్యం వినడం ద్వారా, నేనంటే హోమియో డాక్టర్ గా కూడా ఇచ్చేదాన్ని, మీకు ఖచ్చితంగా వస్తుంది నేను ఆల్ నైట్ ప్రేయర్ లో అని చెప్తే, నిన్న మన ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది బ్రదర్. మన ఇంట్లో శనివారం కూడా అన్యులకు, నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అన్యులకు నేను నేర్పించాను, మీరే నేర్పించాను. అడిగి పొందుకున్నాము ప్రభువా అనేది వాళ్ళు నేర్చుకుని ఎంత చక్కగా చేస్తున్నారు. మళ్ళీ ఉదయకాలంలో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. ఆయనకు చూపు వచ్చింది. నిన్న ఎప్పటి నుంచో 2 నెలల నుంచి బండి మీద బయటికి వెళ్ళట్లేదంట. నిన్న బండి మీద బయటికి వెళ్ళి వచ్చారట
చూపు చక్కగా వచ్చిందని చెప్పారు. ఇంకొకరండి హేమలత అనేసి ఆమె ఆపరేషన్ అయింది ఈ మూత్రపిండాలకు సంబంధించి. అయితే యూరిన్ మళ్ళీ పచ్చగా వచ్చేస్తుంది, నాకు మళ్ళీ ప్రాబ్లం అయిపోయినట్టుంది మేడం, నేను ఏం చేయాలి, నేను పెట్టుకోలేను ఇంకా అని బాధపడుతూ నిన్న మధ్యాహ్నం మొన్న చెప్పింది శుక్రవారం రోజు, లేదు నేను మెడిసిన్ ఇస్తాను, ఖచ్చితంగా నీకు తగ్గిపోతుంది, నువ్వు ప్రేయర్ కూడా చేసుకో, నాకు తగ్గిపోయింది అనేదే పలుకు. ఇంక చెప్తా ఉంది నాకు ఒకటే సమస్యలన్నీ. నువ్వు ముందే ఆపేసేయి, సమస్యలు చెప్పొద్దు, నువ్వు జరిగింది బాబు మంచిగా అయిపోయాడు, నేను మంచిగా అయిపోతున్నాను అని నమ్మంతే, నువ్వు మందులు వేసుకో అని పంపించాను బ్రదర్. నిన్న సాక్ష్యాలు చెప్పారు వాళ్ళు. అంత అలాంటి యూరిన్, అలా పసుపు కలర్ లో ఉన్న యూరిన్ 3 సార్లు మందులు వేసుకోగానే నాకు తగ్గిపోయింది మేడం, ఇలా ఇచ్చారు, ఇలా ప్రార్థన చేసుకోమన్నారు అని సాక్ష్యం తను కూడా చెప్పింది బ్రదర్. అంటే వాళ్ళ సాక్ష్యాలు కదా నేను చెప్పలేకపోయాను, కానీ ఒక హోమియో డాక్టర్ గా నేను సక్సెస్ అయ్యాను అనేది నిజం. కానీ ఇప్పుడు మీ వాక్యాలు విన్న ద్వారా ఒక కాన్ఫిడెన్స్, ఎవరికి ఇచ్చినా కూడా మాకు తగ్గిపోయింది. నిజంగా సంవత్సరాలు పడుతుంది హోమియో, లేట్ అంటారు, మీ దగ్గర మాకు లేట్ అవ్వట్లేదు అంటున్నారంటే అది కేవలం దేవుని గొప్ప కృప. మీ దగ్గర నేను విన్నది ఇంకా ఎక్కువ నేను అప్లై చేసుకుంటూ వాళ్ళకు అప్లై చేస్తూ తగ్గిపోయింది అనేది నేను నమ్ముతున్నాను, వాళ్ళకి నేర్పిస్తున్నాను బ్రదర్. ఇలాంటి సాక్ష్యాలు అయితే నేను రోజు ఒక 5-6 వింటున్నాను మాకు తగ్గిపోయింది అనేది. నిజంగా ఇది మీ దగ్గర నేను నేర్చుకున్న తర్వాత ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది బ్రదర్. ఇలాంటి ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు ఈ స్థుతి ద్వారా నా జీవితంలో నేను పొందుకుంటున్నాను, అందరి జీవితాలలో కూడా నా చుట్టుప్రక్కల నేను చూస్తున్నాను బ్రదర్. చాలా చాలా థ్యాంక్స్, అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్స్ అండి. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వింటూ ఉన్నాం మనం. దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి, మరి దేవుడు ఇటువంటి రీతిలో మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చాలా సంతోషం, చాలా సాక్ష్యాలు వస్తున్నాయి. మరి హలో, వందనాలు శాస్త్రి గారండి. నా పేరు విజయ కుమారి, మరి గుంటూరు దగ్గర కోరపాడండి. నేను రాత్రి నుంచి ఒక సమస్యతో బాధపడుతున్నాను, ఎలాగని. కానీ ఇప్పుడు మీరు వాక్యం ద్వారా చెప్పారు, సమస్యల కంటే మన దేవుడు గొప్పవాడు, భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎలాంటి సమస్య అయినా తీరిద్దని. నేను ప్రతిరోజు జూన్ జూలై నుంచి నేను మీ దాంట్లో పాల్గొంటున్నాను. కానీ నాకు అప్పటి నుంచి నాకు బాగానే బలంగానే ఉంటున్నాను, ఏది కష్టాలు వచ్చిన ఏదో. కానీ రాత్రి వచ్చిన సమస్యకు కూడా దేవుడు మీతో మాతో మాట్లాడినందుకు నేను ఈ సాక్షి మీతో పంచుకోవాలని దాని నుంచి ట్రై చేస్తున్నా కానీ ఫోన్ కలవలేదు. మీరు నాకు ఇది అవకాశం ఇచ్చి మీరే నాకు ఫోన్ చేసినందుకు వందనాలు పాస్టర్ గారండి. ఓకే, థ్యాంక్స్ అమ్మా. హల్లెలూయా. హలో, చెప్పండి. మేము ఏలూరు నుంచి పక్కన పోతూరు నుంచి చేస్తున్నామండి. మీ వాక్యాన్ని చాలా భయభక్తులతో ఉంటున్నామండి, చాలా ఇదిగా ఉంటున్నామండి. గృహంలో మరి ఈ నెంబర్ కొంచెం ఫీడ్ చేసుకుని 3:30 వేసి నేను రోజు పగలు చూస్తున్నానండి. ఈ రోజు మార్నింగ్ పెట్టుకున్నాను. భయభక్తులతో ఉండమంటున్నారు, నేను పూజించమంటారు. దేవుడి కోసం ఒకటి మేము ఎంతగానో గర్భవిస్తున్నాం. దేవుడు మా పక్షంలో ఎన్నో కార్యాలు చేశాడు కదా. మరి మ్యారేజ్ 18 సంవత్సరాలు అయింది, గర్భం నుంచి ప్రార్థించేదాన్ని ఇచ్చిన వారికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. మరి ఇంకా చాలామంది కాల్ చేశారు. వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికను తగిన సమయంలో తగిన రీతిగా నెరవేరుస్తాడు. హలో, చెప్పండి బ్రదర్. నేను అమలాపురం నుంచి కాల్ చేస్తున్నాను బ్రదర్. నేను ఫ్రైడే ఆల్రెడీ ప్రేయర్ లో ఉన్నాను బ్రదర్. అంటే నేను గ్రూప్ 2కి మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నాను బ్రదర్. నా హస్బెండ్ కి తెలియకుండా బయటకు వచ్చి నేను విన్నాను. ఎప్పుడు అలాగే నేను వింటా ఉంటాను. నిన్న దినం నా భర్తకి యాక్సిడెంట్ అవ్వాల్సింది, మొత్తం ఫ్రాక్చర్ అయిపోవాలి అనేసి చెప్పాడు బ్రదర్. యేసయ్య నా భర్త చుట్టూ అగ్ని కంచె వేసి నా భర్తను ఏ అపాయం కలగకుండా కాచి కాపాడాడు బ్రదర్. ఈ సాక్షిని దేవుడు దీవించింది. ఆమేన్, ఆమేన్.